వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎప్పట్లాగే మీరు ఎదురు చూస్తున్న పవర్ రేంజర్ బాబోర్ కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చేసాం. ఎందుకంటే ఏదైనా సెన్సేషనల్ విషయం జరిగిందంటే దానిపైన మేము కంపల్సరీగా ఒక మంచి కామెడీ వీడియో చేయడం మాకు అలవాటు అయిపోయింది. అందుట్లో భాగంగా మా మహేష్ ఏదైనా మంచి టాపిక్ దొరికిందంటే అల్లాడిస్తూనే ఉంటాడు. సో ఈ రోజు కూడా మీ ముందుకి బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ లో నిన్న బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైనటువంటి బడ్జెట్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఈ బడ్జెట్ పేదల బడ్జెట్. గతంలో జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను పాడు చేస్తే మేము బాగు చేస్తున్నాం, గతంలో జగన్మోహన్ రెడ్డి దాన్ని పాడు చేస్తే మేము బాగు చేస్తున్నాం అంటూ విద్యాశాఖ మంత్రి పయ్యా వాళ్ళ కేసు కింద మీద పడి ఏదో వచ్చి రాని తెలుగుతో బాగానే చదివినట్టున్నాడు. కానీ ఇక్కడ అర్థం కానిది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది జగన్మోహన్ రెడ్డి పాడు చేసిన వ్యవస్థల్ని మీరు బాగు చేస్తున్నారని చెప్పి పెద్ద కామెడీ చేశారు చూడు. అది మాత్రం మేము తట్టుకోలేకపోయాం. అబ్బో మా బుర్రలు హీట్ ఎక్కినాయి బాసు. నీ బడ్జెట్ గురించి ఏంటంటే పెట్టిందేమో 3,22,400 చిల్లర బడ్జెట్, ఇచ్చిందేమో సంక్షేమానికి కేవలం 20,000 కోట్లు. మీరు అంతేనా ఏ బెచ్చి అనే విధంగా బడ్జెట్ ఉందంటూ బయట ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది నా ఒపీనియన్ కూడా. మళ్ళీ నేను కాదు ప్రజల మీద తోసేసే ఉద్దేశం ప్రస్తుతానికి అయితే నాకు లేదు. ఎందుకంటే మీరు అమ్మఒడి ఇస్తానంది ఎంతమందికో మీకు తెలుసు కదా. అమ్మఒడి అందరికి ఇస్తా అని చెప్పారు. ఎంతమంది పిల్లలకుంటే అంతమందికి విచ్చలవిడిగా అమ్మఒడి ఇస్తాను, నీకు 15, నీకు 17, నీకు 18, నీకు 18, నీకు 19 అంటూ మాట్లాడిన సందర్భాల్లో మీకు గుర్తున్నాయా లేవో కానీ నిమ్మల రామానాయుడు మాట్లాడినటువంటి నిమ్మకాయ జ్యూస్ లాంటి మాటలు మాకు బాగా గుర్తున్నాయి. అవి ఇంకా నోట్లోనే ఊరుతూ ఉన్నాయి. టైం వచ్చినప్పుడు ఎప్పుడైనా పూతరేకులు తీసుకెళ్ళి ఏమన్నా గిఫ్ట్ ఇద్దామని మేము కూడా అనుకుంటున్నాం. సో అటువంటి క్రమంలో ఈ బడ్జెట్ వచ్చేసి తల్లికి వందనం, మీరు చెప్పి తల్లికి వందనం ఏమన్నా ఇచ్చిందంటే అది కూడా పెద్ద బొక్కే అంట. రైతులకి ఏమన్నా ఇచ్చిందని కూడా అది కూడా పెద్ద బొక్కే అంట. ఇలా చూసుకుంటూ పోతే ఫ్రీ బస్సు లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ఆడబిడ్డ నిధి లేదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఏమీ లేవు అందుట్లో. సూపర్ 6 ఈ సంవత్సరం కూడా అందేనా, ఏమి ఇయరా ఆశగా ఎదురు చూస్తున్నారు మరి ప్రజలు అంటూ అందరూ మూకుమ్మడిగా చేరి అక్కడెక్కడ మాట్లాడుకుంటున్నారు తప్పించి మీడియా ముందుకు రావట్లేదు. సుమి ఎప్పుడో ఒకప్పుడు మీడియా ముందుకు వస్తారు. అప్పుడు చొక్కా పట్టుకొని నిలదీయండి, నా కలర్ పట్టుకొని నిలబెట్టియండి అని గతంలో ఒక ప్రముఖ నాయకుడు మాట్లాడిన మాటలను గుర్తు చేసుకొని కనుక వాళ్ళ చొక్కాలు పట్టుకొని కాలర పట్టుకోవడం మొదలు పెడితే ఉంటుంది స్వామి, మామూలుగా ఉంటుంది అనమాట. సిరికి శాటై ఊరంత అయింది అనమాట. సో అటువంటి విషయాలు న్యూస్లు బయటకు రాకముందే మా బుట్టోడు బడ్జెట్ పైన ఒక క్లియర్ విశ్లేషణ ఇవ్వబోతున్నాడు. చూసి ఎంజాయ్ చేయండి. అందరూ నమస్కారం అండి. నేనండి మా నరేష్ మాస్టర్ చెప్పే సబ్జెక్ట్ లెక్కలు ఆంధ్ర బడ్జెట్ లో ఉన్నవన్నీ బొక్కలు టీవీ నుండి బొబ్బిలి బ్రహ్మనాయని మాట్లాడుతున్నాను. ఇక మ్యాటర్ ఏంటంటే నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2025-26 సంవత్సరపు రాష్ట్ర బడ్జెట్ లో చాలా ఎగుడుదెగుళ్ళు ఉన్నాయని బయట టాక్ నడుస్తుందండి. ఇక బడికి పోయే ప్రతి పిల్లకాయకి 15,000 ఇస్తా అన్నారు కదండి. ఆ లెక్కన మన రాష్ట్రంలో బడికి పోయే పిల్లల సంఖ్య 87,42,000 మంది అండి. ఓ 2.5 లక్షల మందిని అనర్హుల కింద పక్కనెట్టిన 85 లక్షల మందికి గాను అయ్యే ఖర్చు ఏట 12,750 కోట్లండి. కానీ అలాట్ చేసిన బడ్జెట్ మాత్రం 9,400 కోట్లే అండి. మరి మిగతా లెక్క ఎక్కడ? ఇక ఇంచుమించు 54 లక్షల మంది రైతులు ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్కో రైతుకి ఏట 20,000 చొప్పున అయ్యే ఖర్చు 10,800 కోట్లండి. కానీ అలాట్ చేసిన బడ్జెట్ మాత్రం 6,300 కోట్లేనండి. అంటే ఇందులో కూడా కోతలు కామనమాట. ఇక మన రాష్ట్రంలో 1,53 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయండి. అందులో 23 లక్షల కనెక్షన్లు అనర్హుల కింద పక్కనెట్టిన 1,30 లక్షల కనెక్షన్లకు అయ్యే ఖర్చు ఏట 3,500 కోట్లండి. కానీ అలాట్ చేసిన బడ్జెట్ మాత్రం 2,600 కోట్లేనండి. అదేటి అంతేనా అంటే అర్హుల జాబితాలో 90 లక్షల కనెక్షన్లు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారండి. మరి మిగతా 63 లక్షల కనెక్షన్లు అనర్హుల జాబితాలో ఎందుకు ఎట్టారో కూడా చెప్పాలి కదా. అంటే ఈ దీపం పథకంలో కూడా పోట్లు తప్పవన్నమాట. ఇక ఇవన్నీ పక్కనెడితే నిన్న వెల్లడించిన బడ్జెట్ లో మహిళలకు ఇస్తానన్న ఉచిత బస్సు గురించి గానీ, లేక నిరుద్యోగ భృతి కింద ఇస్తానన్న 3,000 గురించి గానీ, లేక ఆడబిడ్డ నిధి కింద నెలకిస్తానన్న 1,500 గురించి గానీ, లేక ఆయన మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన 143 హామీల్లో ఏ ఒక్క హామీ గురించి ఊసే లేకపోయే ఇక మన బాబు గారిని నమ్ముకున్నందుకు మనం అంతా ఇక ఈ బడ్జెట్ లో ఉన్న బొక్కలు చూశాక నారావారి నోటి నుండి వచ్చిన మాట నెరవేర్చిన హిస్టరీ ఉందా ఏ పూట అని తెలిసి కూడా నమ్మి ఓట్లేసి 4వ ముఖ్యమంత్రిగా గెలిపించిన మన ప్రజల ప్రస్తుత ముఖ చిత్రం ఏంటో అని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటా అండి మరి వాళ్ళ ముఖ చిత్రం ఏంటి? నీ రాశికి నీ స్ప్రోకి మధ్య నలిగిపోతున్నాయి. ఇట్స్ లాఫింగ్ టైం. చూశారు కదా ఈ బడ్జెట్ ఎలా ఉంది అనేది ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసు. ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రాజకీయ నాయకులంతా రోడ్లెక్కి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొగ్గోలు పెట్టి చెప్తూనే ఉన్నారు, ఓరే నాయన ప్రజలారా మోసపోతున్నారా, మీరు అన్యాయం అయిపోతున్నారా, మీకు అర్థం కావట్లేదురా, ఎరిపప్పలారా అడగండి రా అంటున్నారు. మనమేమో పెద్ద కొండ కదా అడగం అనమాట.
సో మీరు అడగపోయినా అడిగినా ఎవడో ఒకడో ఎక్కడో మూల కూర్చున్న వాడికి ఏదో ఒక టైంలో కూతింత రోషం వచ్చి రాయ్ అని లేస్తాడేమన్న ఉద్దేశంతో అప్పుడప్పుడు మా వీడియోలు కొద్దిగా స్పైసీగా చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా పరిగెట్టు, నువ్వు నడుచుకుంటేలు, బందాడుకుంటేలు, డోక్కుంటేలు ఏదో ఒక వెళ్ళు, నీ లక్ష్యాన్ని నువ్వు చేరాలా. అది మేమైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నమ్ముతాం కాబట్టి కూర్చోనో కొట్టుకోనో తిట్టో బొట్టో ఏదో విధంగా విషయాన్ని మీ దగ్గర చేర్చే ప్రయత్నం మాత్రం మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తూ ఉంటాం. అది మా డ్యూటీ. అందుట్లో ఏ ఒక్కడు చైతన్యం పొంది ప్రభుత్వాన్ని ప్రశ్నించినా అది మాకు ఆనందమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. ఈ బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ ఈ రోజు కూడా మిమ్మల్ని పూర్తి స్థాయిలో అల్లరించిందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. బడ్జెట్ మొత్తం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.